psychologist lecturer, psychologist Rajeshwari Garu to introduce our Sarita ma'am. మీరు కూర్చోండి మేడం, ఇంట్రడక్షన్ చేస్తాం. అమ్మా ఓ అమ్మ, పోలీస్ ఆఫీసర్ ఎలా అయింది? పోలీస్ ఆఫీసర్ అయినా ఆ మనిషిలో ఉన్న అమ్మ ఎప్పుడు తన పిల్లల కోసం తప్పిస్తూనే ఉంటుంది. పిల్లలంటే తన వాళ్లే కాదు, తన పిల్లలతో పాటు అందరినీ యువతకి మార్గనిర్దేశనం చేయడంలో ఆమె సాటి. 8 ఏళ్ల పాప తల్లిగా పోలీస్ మైదానంలో తన ప్రాక్టీస్ని స్టార్ట్ చేశారు ఆవిడ. ఓ 8 నెలల పిల్ల తల్లిగా తను సాధించిన విజయం ఈ అందరికో స్ఫూర్తి. పోలీస్ ఆఫీసర్గా తన కర్తవ్య నిర్వహణ చేస్తూ పిల్లలకి మంచి తల్లిగా తనదైన శైలిలో ఆ పిల్లలకి తన బ్రింగింగ్ అప్ ఇస్తూ యువత కోసం ఎన్నో వేదికల మీద వాళ్ళని ఎలా నేర్చుకోవాలి, వాళ్ళ భవితని ఎలా దిద్దుకోవాలి, అసలు లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి, లక్ష్యం అంటే ఏంటి అని ఇలా ఎన్నోసార్లు ఐ ఓపెనింగ్ సెషన్స్ ఇచ్చారు. అనిత మ్యామ్, సరిత మ్యామ్, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాట్ ఓన్లీ అందరికీ ఇన్స్పిరేషన్, అందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పడం అనేది ఒక చిన్న మాట, కానీ తల్లిగా మీరు సాధించిన విజయం నాలాంటి వాళ్ళందరికో సెకండ్ ఇన్నింగ్స్లో కెరీర్ స్టార్ట్ చేయాలనే స్ఫూర్తినిచ్చింది. ఈరోజు మనందరికీ దిశానిర్దేశనం చేయడానికి మన ముందుకు వస్తున్నారు ఎస్ఎబి సరిత మేడం. మ్యామ్, let's welcome ma'am onto the dais with a big applause. 1 2 1 2 3 loud. This one anything is okay. Sir, please come on your front side. Thanks, Amma. Thanks for a good introduction about me, whether I deserve it or not. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ ప్రకృతి, ఆ శక్తి, అన్ని చోట్ల సర్వాంతర్యామిగా ఉన్నటువంటి ఆ శక్తి మనందరిలో, మీలో, నాలో, వేదిక పైన, వేదిక వెలుపల ఉన్నటువంటి పెద్దలందరిలో, మన వృత్తి రూపంలో మనం చేసేటటువంటి పని, మన చేసేటటువంటి ఆలోచన, మన బుద్ధిలో నిక్షిప్తమైన ఉన్నటువంటి ఆ శక్తికి మీ అందరి తరపున, నా తరపున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఈ ఇంపాక్ట్ ఫ్యామిలీ, ఇంపాక్ట్ అనేటటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు గంప నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఈ కుటుంబంలో ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు, శ్రీ లక్ష్మీనారాయణ ఐపీఎస్ గారు కానివ్వండి, జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ గారు కానివ్వండి, ఇంతకుముందు నిన్న మాట్లాడినటువంటి శ్రీ ఆకళ్ళ రాఘవేంద్రరావు కానివ్వండి, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానివ్వండి, మా అమ్మ భారతీయం సత్యవాణి గారు కానివ్వండి, లేదా మన సోదరి బాలలత మేడం కానివ్వండి, ఇంత పెద్ద కుటుంబం, మహానుభావులు ఉన్నటువంటి ఇంపాక్ట్ కుటుంబంలో నాకు కూడా ఒక కుటుంబ సభ్యురాలుగా గౌరవం దక్కడం అనేది నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఈ గౌరవం దక్కడానికి నాకు అంతటి వయసు కానీ, అనుభవం కానీ, జ్ఞానం కానీ లేవు. కానీ ఆ గౌరవం దక్కడానికి మూల కారకులైనటువంటి మా గురువుల యొక్క భిక్ష, నా కుటుంబం యొక్క సహకారం, నా ఉద్యోగం నాకు నేర్పించినటువంటి అనుభవం, నా ఉద్యోగంలో నా ఉన్నతాధికారులు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, వీరందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇంపాక్ట్ కుటుంబంలో సభ్యురాలుగా ఉన్నందుకు
ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను మీ కుటుంబంలో ఒక భాగస్వామురాలుగా చేసినందుకు కుటుంబ పెద్ద అయినటువంటి గౌరవనీయులు గంప నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబంలో ఉన్నటువంటి అనేక మంది ట్రైనర్స్, నాకు ఇప్పుడే తెలిసింది 2500 మంది ట్రైనర్స్ ఉన్నారని. ఓ గాడ్, సచ్ అ బిగ్ ఫ్యామిలీ, సచ్ అ బిగ్ ఫ్యామిలీ. ఇంకెప్పుడు మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అంటే 2, 3, 4, 5 అని చెప్పకూడదు. అక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ కుటుంబంలో ఉన్నటువంటి 2500, ఎదురుగా ఉన్నటువంటి ఇతర కుటుంబ సభ్యులు దాదాపు 2500, ఇటు మీ అందరికీ కూడా మీ కుటుంబంలో నన్ను భాగస్వామిరాలను చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాట్ ఎవర్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ, నేనేదో చాలా మాట్లాడతాను, చాలా చెప్తాను, చాలా టీచ్ చేస్తానని పెద్ద పెద్ద మాటలేవో చెప్పుంటారు, అవన్నీ నమ్మకండి. కేవలం నా యూనిఫామ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్, నేను 2010లో 2010 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సర్వీసెస్లో డివైఎస్పీగా రిక్రూట్మెంట్ అయ్యాను. అంతకుముందు 2007లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. ఆ ఉద్యోగం నాకు టోటల్గా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, నా ప్యాషన్కి సాటిస్ఫాక్షన్ కాలేదు. అగైన్ ఐ హ్యావ్ అపియర్డ్, డివైఎస్పీగా సెలెక్ట్ అయ్యి 2018లో అడిషనల్ ఎస్పీగా ప్రమోట్ అయ్యి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్ అడిషనల్ ఎస్పీ సిఐడి ర్యాంక్లో ఉంటూ ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్, ఎస్పీ నార్కోటిక్ సెల్, ఎస్పీ ఎన్ఆర్ఐ సెల్, 3 సెల్స్కి ఇన్ఛార్జ్ ఎస్పీగా వర్క్ చేస్తున్నాను సిన్స్ 4 years. సో ఈ యూనిఫామ్ నేర్పించినటువంటి అనుభవం, ఇట్లాంటి పెద్దలు వారి అనుభవాలు కూడా నా అనుభవానికి జత చేసుకొని, నా అనుభవాలు, యూ పీపుల్ ఆర్ partners of today and leaders of tomorrow. Yes or no? All youth are partners of today and leaders of tomorrow. రేపొద్దున నా పిల్లలు ఎదిగే సమయంలో మీరందరూ లీడర్స్గా ఉంటారు అనేటటువంటి ఒక నమ్మకంతో, ఒక స్వార్థంతో నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఇలా షేర్ చేసుకోవడం నాకు ఒక హాబీగా వచ్చింది. ఇట్ ఈస్ ఓన్లీ మై సెల్ఫిష్నెస్ అండి. ఐ వాంటెడ్ టు సీ మై చిల్డ్రన్ growing under a able leadership like you. You people should grow up like able leaders. ఎటువంటి విమర్శలు ఉండకూడదు, ఎటువంటి పశ్చాత్తాపం ఉండకూడదు. ఇలాంటి వాళ్ళని మేము ఎన్నుకున్నామా అనేది అటువంటిది ఏమీ లేనటువంటి గొప్ప లీడర్స్ అంటే కేవలం పాలిటిక్స్లో ఉండేటటువంటి లీడర్స్ మాత్రమే కాదండి. ఏ రంగాల్లో మీరున్నా కూడా మిగతా వాళ్ళకి దిశ దశ చూపించేటటువంటి వారు లీడర్స్. యూ ఆర్ టార్చ్ బ్యారర్స్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ యూ ఎక్సెల్. Whether it is sports or government department, police department, women and child welfare department, tourism, ఏదన్నా కానివ్వండి, టీచింగ్ లేదా యాక్టింగ్, వాట్ ఎవర్ ఫీల్డ్ యూ చూజ్, మీరు మీ తర్వాత తరానికి ఆదర్శంగా ఉంటే మీరు లీడర్సే. ఎస్ ఆర్ నో? అట్లాంటి లీడర్షిప్లో నా పిల్లలు కూడా ఎదగాలనే స్వార్థంతో నేను లీడర్స్ ఆఫ్ టుమారో, పార్ట్నర్స్ ఆఫ్ టుడేగా ఉన్నటువంటి యూత్ అందరితో మాట్లాడతాం, ఎస్పెషలీ చిల్డ్రన్తో మాట్లాడతాం అనేది ఒక హాబీగా పెట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ ఓన్లీ మై సెల్ఫిష్నెస్ టు రిపీట్ అగైన్ యాజ్ అ మదర్ ఆఫ్ 2 children. సో వాట్ ఎవర్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ స్టార్ట్స్ విత్, రీసెంట్గా ఒక గొప్ప మహనీయుడిని కన్న తండ్రి యొక్క ఆవేదన వెండి తెరపై చూడడం జరిగింది. నాకు నా కొడుకు గురించి తెలుసుకునేటప్పుడు నా కొడుకు ఎలా బ్రతికాడో మాత్రమే అందరూ గుర్తించాలి, ఎలా మరణించాడో కాదు. I want my son to be remembered the way he lived, not the way he died అని ఒక తండ్రి వార్ మెమోరియల్, ఢిల్లీ గేట్వే ఆఫ్ ఇండియా ముందు, వార్ మెమోరియల్ ముందు గర్వంగా చెప్తే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఐ వాంట్ మై సన్ టు బి రిమెంబర్డ్ ద వే హీ లివ్డ్, నాట్ ద వే హీ డైడ్. ఎవరో అర్థమైందండి? థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ద ప్రౌడ్ ఫాదర్ ఆఫ్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, who sacrificed his life in the year 2008 in Mumbai attack case. అదే తండ్రి ఆయన మాట్లాడుతూ చాలా గర్వంగా, నేను నా కొడుకుని నా భుజాల మీద మోస్తూ ప్రపంచాన్ని చూపించాలనుకున్నాను, కానీ ఒకరోజు
వాడి భుజాల మీద నన్ను నా భార్యని మోస్తూ ప్రపంచం అంటే ఇది నానా అని తెలియజేసే రోజు వస్తుందని నాకు అప్పుడు తెలియదు అని ఆ తండ్రి చెప్తుంటే హౌ గ్రేట్ హియర్స్, ఎంత అదృష్టం చేసుకుంటే మనం ఇట్లాంటి భూమి మీద పుట్టాము అని థియేటర్లో గట్టిగా అరవాలనిపించింది. కానీ బాగుండదు, నేను అరిస్తే నా కొడుకులు ఇద్దరు అరుస్తారు. ఆ రివర్బరేషన్ ఎలా ఉంటుందో తెలియదు అనే దాంతో ఆ అరుపు అంతా మీ ముందు అరవాలి, ఎందుకంటే నా అరుపు మీలో ఒక చైతన్యం రావాలనే దాంతో అప్పుడు అణుచుకొని ఇప్పుడు బయట పెడుతున్నాను. హౌ ప్రౌడ్ దట్ ఫాదర్ ఇస్ శ్రీ ఉన్నికృష్ణన్, గివింగ్ బర్త్ టు ద సన్ whose life is an example to all of us. వారి జీవితం మనందరికీ చాలా పాఠాలు నేర్పించింది. నాకు ఎన్నో ప్రశ్నలు మదిలో తలెత్తాయండి. అంటే నేను జీవించినటువంటి రోజుల చేత నన్ను గుర్తింపబడేలాగా జీవించాలంటే ఏం చెయ్యాలి, మరి అట్లా మనం ఉన్నామా అనే ప్రశ్నలకి సమాధానం చాలా చాలా కష్టంగా అనిపించింది. ఆ నైట్ అంతా 2-3 రోజులు ఆలోచించాను దాని గురించి. ఎన్నో ప్రశ్నలు మధ్యలో మెలిగాయి. నాట్ జస్ట్ యాజ్ అ మదర్ అండి, నాట్ జస్ట్ యాజ్ అ లేడీ, నాట్ జస్ట్ ఒక 4 ముక్కలు చదువుకున్నటువంటి ఒక వ్యక్తిగా మాత్రమే కాదు, ఒక పోలీస్ ఆఫీసర్గా సమాజంలో ఒక బాధ్యతతో కూడుకొని బాధ్యతతో మెలగాలనేటటువంటి ఒక సిటిజన్గా సో మెనీ క్వశ్చన్స్ వేర్ లింగరింగ్ ఇన్ మై మైండ్. మనం ఆ విధంగా జీవించాలంటే ఏం చేయాలి? నా పేరు రాగానే చాలామంది నేను ఏ విధంగా జీవించానో అవన్నీ వారికి స్ఫురణలోకి రావాలి అంటే నేనేం చెయ్యాలి? వాట్ షుడ్ ఐ డూ? మేబీ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్. కానీ ఇక్కడ చాలా ప్రశ్నలు మదిలో మెలిగాయి అన్నాను. ఆ ప్రశ్నలు మీ అందరితో షేర్ చేసుకోవాలంటే సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా రకాలైనటువంటి పేపర్ ఓపెన్ చేసినా, సోషల్ మీడియా ఓపెన్ చేసినా, టీవీ ఓపెన్ చేసినా, చేసినా చాలామందికి, ముఖ్యంగా చిన్నపిల్లలకి, అందున ఆడపిల్లలకి ఆర్ వి సేఫ్ అనే డౌట్స్ చాలామందికి వస్తున్నాయి. 7వ తరగతి చదివే అమ్మాయి రీసెంట్గా నా నంబర్ తీసుకొని నాకు కాల్ చేసి అసలు మనం ఇక్కడ ఉండడం సేఫేనా అనిపిస్తుంది ఆంటీ, పోలీస్ ఆంటీ అంట కదా మీరు అని అడిగింది. వాట్ షుడ్ ఐ ఆన్సర్ హర్? ఎస్ అని చెప్పనా, నో అని చెప్పనా నాకు కూడా అర్థం కాలేదు. అన్ని కన్ఫ్యూజన్స్ చిన్నపిల్లలకే వస్తున్నాయంటే ఎక్కడో లోపం ఉంది. ఏదో మనకి ఒక అశుభ గడియలు మోగుతున్నాయి అనేటటువంటి నెగటివ్ థాట్స్ వస్తున్నాయి. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అండర్ కరెంట్ విచ్ ఈస్ అన్నోటిస్డ్. ఐ డోంట్ వాంట్ టు గివ్ అ పెసిమిస్టిక్ అప్రోచ్ అండి, నెగటివ్ అప్రోచ్ ఇవ్వాలనేది నా ఉద్దేశం కాదు. కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ మీతో షేర్ చేసుకుంటే మీరు అందరూ అనుకోవచ్చు, మేడం అవి ఓన్లీ ఎక్సెప్షన్స్ కదా అని. ఎస్, టుడేస్ ఎక్సెప్షన్స్ ఇఫ్ దే ఆర్ నెగ్లెక్టెడ్ టుమారో దే బికమ్ కామన్ థింగ్స్. ఎస్ ఆర్ నో? ఈరోజు అది ఎక్సెప్షన్ అయ్యుండొచ్చు, కానీ దాని గురించి చర్చించుకొని ఇంకా వాటికి అంతం పలకకపోతే రేపొద్దున ఇవన్నీ కామనే లేండి అనేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరు కూడా మేము సేఫ్గా ఉన్నాము అని, అది మహిళలు కాదు పురుషులు కాదు, దెర్ ఇస్ నో జెండర్ డిస్క్రిమినేషన్ అండి. జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అనేది పాజిటివ్స్లో అనుకున్నాం, కానీ నెగటివ్స్లో కనిపిస్తుంది. అది చాలా చాలా ఆశ్చర్యంగాను, భయంగాను, ఆందోళనగాను అనిపిస్తుంది. ఎక్కడా కూడా లింగ వివక్ష ఉండకూడదు సక్సెసెస్లో అనుకున్నాం మనం, కానీ నెగటివ్ థింగ్స్లో కూడా లింగ వివక్ష ఉండట్ల. చాలా ఆందోళనైనటువంటి పరిస్థితి. సో మెనీ క్వశ్చన్స్ ఆర్ క్రాపింగ్ అప్ ఇన్ అవర్ మైండ్స్. అటు విద్యలో కానీ, ఇటు వ్యవస్థలో కానీ, క్రైమ్ రేట్లో కానీ, నేచర్ ఆఫ్ క్రైమ్లో కానీ. పబ్జీ ఆడొద్దని తల్లి వారించిందని కర్రతో తల్లిని కొట్టి చంపినటువంటి యువకుడు, 16 years 14 years, ఇష్టమైనటువంటి వానితోటి పెళ్లి చేయను అని తండ్రి అన్నాడని అదే తండ్రి మీద నిద్రిస్తూ ఉన్నప్పుడు అతనితో కలిసి పెట్రోల్ పోసి చంపినటువంటి యువతి. ఐడెంటిటీ చెప్పవలసిన అవసరం లేదండి, న్యూస్ పేపర్స్ మీరు అందరూ చదువుతున్నారు, మీ అందరికీ తెలుసు. ఇష్టమైన అమ్మాయి ఒప్పుకోలేదనిందని నిర్దాక్షిణ్యంగా పట్టపగలు అందరూ చూస్తుండగా కత్తిపోట్లతో ఆమెను చంపేసినటువంటి యువకుడు. భార్య ఎవరితోనో మాట్లాడుతుంది అనేటటువంటి అనుమానంతో ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో ప్యాక్ చేసి ఎక్కడో పడేసినటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి. వై ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ? చదువుకున్న వాళ్ళు కూడా
ఎర్లియర్ డేస్లో మా మదర్ చెప్తూ ఉండేది, అప్పట్లో వాళ్ళ చిన్నప్పుడు ఎవరైనా క్రైమ్ చేస్తే అంటే మర్డర్ చేస్తే వీళ్ళు అసలు ఎలా ఉంటారు అని వాళ్ళు అనుకునేవాళ్ళు అంట అప్పట్లో. ఇప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అనే దానికి స్పెషల్ ఐడెంటిటీ లేదు. దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. వై థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ లైక్ దాట్? ఎక్స్ట్రీమిటీస్, రెండు వైపులా ఎక్స్ట్రీమిటీస్. పాజిటివ్స్ అట్లానే ఉన్నాయి, నెగిటివ్స్ అట్లానే కనిపిస్తున్నాయి. పాజిటివ్స్ కూడా, ఇండియా ఈజ్ ప్రౌడ్ ఆఫ్ మెనీ సక్సెసెస్ అక్రాస్ ద వరల్డ్. అన్ని రంగాలలో, అటు స్పోర్ట్స్లో కానీ, ఎకానమీలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ, టెక్నాలజీలో కానీ, స్పేస్ టెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, వాట్ ఎవర్ యూ టేక్, ఇండియా హ్యాస్ మేడ్ ఇట్స్ ఓన్ మార్క్ ఇన్ ది ఎంటైర్ థర్డ్ వరల్డ్ కంట్రీసే కాదు, టోటల్ వరల్డ్ కంట్రీస్లో. అదేవిధంగా సైమల్టేనియస్గా ఇటు చూస్తే ద నేచర్ ఆఫ్ క్రైమ్, ద రేట్ ఆఫ్ క్రైమ్, ద సూయిసైడల్ టెండెన్సీస్, ద క్రైమ్ బై టీనేజర్స్, ద క్రైమ్ అగెయిన్స్ట్ టీనేజర్స్. ఇందులో మళ్ళీ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళ పైన, ఆడవాళ్ళు కూడా. సో దెర్ ఇస్ నో జెండర్ డిస్క్రిమినేషన్. వై థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ లైక్ దాట్? ఒక పైన భారతీయుల గురించి తెలుసుకున్నా, చదువుకున్నా, రోమాలు నిక్కబొడుచుకునేటటువంటి గొప్ప గొప్ప వ్యక్తిత్వాల్ని మనం చదువుతున్నాం, చూస్తున్నాం. ఆన్ పార్ విత్ ఇట్ వీఆర్ సీయింగ్ ద సేమ్ యూత్ కమిటింగ్ సో మెనీ క్రైమ్స్. చిన్న పిల్లలు, అడాలసెంట్ పిల్లలు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? వై దట్ క్రైమ్ ఈజ్ గోయింగ్ ఆన్? ఇలాంటి విషయాలు ఎప్పుడన్నా మాట్లాడితే పెద్దలు మాట్లాడతారు, దీని అంతటికి కారణం తల్లిదండ్రులేనండి. అది చెప్పేది, దీని అంతటికి కారణం తల్లిదండ్రులేనండి. తల్లిదండ్రులు ఇంట్లో ఏమీ నేర్పించట్లా, అతి గారాబం చేస్తున్నారు. కరెక్టే, అతి గారాబమే కనిపిస్తుంది, కానీ దాని వెనుకున్నటువంటి భయం కనిపించట్లా. అది చేయకపోతే పిల్లవాడు సూసైడ్ చేసుకుంటాడో లేదా మమ్మల్నే చంపేస్తాడో అని భయపడేటటువంటి తల్లులు చాలామంది యాజ్ పోలీస్ ఆఫీసర్స్ మా దగ్గరికి వచ్చి బాధలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారండి. పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారండి. ఆ పాప నెగటివ్గా బిహేవ్ చేస్తుంటే వారించిందని చెప్పి తల్లినే అర్ధరాత్రి పూటలో కొడుతూ ఉన్నటువంటి సందర్భంలో, అర్ధరాత్రి ఒక లేడీ ఆఫీసర్, షీ కాల్డ్ లేట్ నైట్ అండ్ షీ వాస్ టెల్లింగ్, ఇలా ఉంటే నేను ఎవరికి చెప్పుకోను, చెప్పాలంటే సిగ్గుచేటుగా ఉంది అని. వై సచ్ ఆల్ నెగటివ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్? ప్రపంచ దేశాలు చాలా వాళ్ళకున్నటువంటి గొప్ప వనరుల గురించి గర్వంగా చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో మేము వీఆర్ రిచ్ ఇన్ ఆయిల్ టెక్నాలజీ, వీఆర్ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్, వీఆర్ రిచ్ ఫర్ లిబర్టీ, ఫ్రీడమ్, సేఫ్టీ అని ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క దాని గురించి చెప్తుంటే, ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ విచ్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ హ్యూమన్ రిసోర్సెస్. ఆ హ్యూమన్ రిసోర్సెస్లో కూడా 2.4% ఆఫ్ ల్యాండ్, ప్రపంచవ్యాప్తంగా 2.4% ఆఫ్ ల్యాండ్ ఇండియా ఆక్యుపై చేసుకుంటే, మోర్ దెన్ 18% ఆఫ్ పాపులేషన్ని ఇండియా ఈజ్ గివింగ్ టు ద వరల్డ్. అంత పెద్ద పాపులేషన్లో మోస్ట్ పర్సెంటేజ్ ఈజ్ ఆక్యుపైడ్ బై యూత్. ఇజంట్ ఇట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అట్లీస్ట్ థింక్ ఫర్ దోస్ ఆన్సర్స్? మీ బాధ్యత కాదా ఈరోజు అట్లాంటి ప్రశ్నలు మీ మదిలో ప్రశ్నించుకుంటూ దానికి సమాధానాలు అన్వేషించుకోవడం అనేది మీ బాధ్యత, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. వై సో మెనీ ఎక్స్ట్రీమిటీస్? చాలామంది యువత చాలా టెక్నాలజీలో, స్పేస్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఫీల్డ్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ అన్నిట్లో కూడా ముందంజలో ఉండేటటువంటి ఇదే భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల గురించే ఆలోచిద్దాం. ఇదే రాష్ట్రాలలో ఈక్వల్గా క్రైమ్ అగెయిన్స్ట్ టీనేజర్స్, క్రైమ్ బై టీనేజర్స్ ఎందుకు జరుగుతుంది? ఇంత వ్యత్యాసము, ఎక్స్ట్రీమిటీస్ ఎందుకు జరుగుతున్నాయి? Maybe because of couple of reasons. We have to find out the solution for it. ఏంటి అనేది ఈ సొల్యూషన్స్ ఆలోచించేటటువంటి క్రమంలో, see, some things are there. బర్త్ అనేది మన చేతుల్లో లేదు, డెత్ అనేది మన చేతుల్లో లేదు. B is not in our hands. D, letter D alphabet is also not in our hands. What is there in our hands? బీకి డీకి మధ్య ఉన్నటువంటి సి, చాయిస్ ఈజ్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్. దిస్ చాయిస్ ఈజ్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆ చాయిస్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవట్లేదేమో. ఎస్ ఆర్ నో? ఎస్.
భగవద్గీత స్టార్ట్ అయ్యేదే ఆ చాయిస్ గురించి చెప్పేటటువంటి క్రమంలో స్టార్ట్ అవుతుంది. కన్ఫ్యూజన్ మధ్య దాన్ని రిలీజియస్ కానిటేషన్ పక్కన పెడదామండి, అది ఓన్లీ ఒక మేనేజ్మెంట్ బుక్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ బుక్ అనుకుందాం. లెట్ us నాట్ గివ్ ఎనీ రిలీజియస్ ఇంపార్టెన్స్ టు ఇట్. ఆ మేనేజ్మెంట్ బుక్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అండి? ఒక వ్యక్తికి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందంటే అతనికి క్లారిటీ ఆఫ్ ఐడియాస్ ఉండవు. అప్పుడు ఇంకొక మహనీయుడు వస్తాడు, ఇంత కన్ఫ్యూజన్ మధ్య ఆయనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాయిస్ ఈజ్ yours, రిజల్ట్ ఈజ్ మైన్ అంటాడు. అవునా కాదా? ఆ చాయిస్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవట్లేదు. నంబర్ 1, ఆ చాయిస్ మనకి జీవితం ఇచ్చినటువంటి ఆ లిబర్టీ, ఫ్రీడమ్, వాట్ ఎవర్. భారతదేశం ఇప్పుడు 75 సంవత్సరాల స్వాతంత్రం జరుపుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే పెద్ద క్లాస్ తోటి భారతదేశ వ్యాప్తంగా మనం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఆ సెలబ్రేషన్స్ మధ్యలోనే ఇట్లాంటి క్రైమ్, ఇట్లాంటి టెండెన్సీస్, ఇట్లా నేచర్ ఆఫ్ క్రైమ్, రేట్ ఆఫ్ క్రైమ్ చూస్తుంటే ఒక ఇంత వెన్నుపూసలో వణుకొచ్చేటటువంటి పరిస్థితి. ఈరోజు ఇవి అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఎక్సెప్షన్సే. వీటిని వదిలేస్తే రేపొద్దున అది కామన్ టెండెన్సీగా అయిపోతే మన నెక్స్ట్ జనరేషన్ ఎట్లాంటి దేశాన్ని, ఎట్లాంటి రాష్ట్రాన్ని చూస్తారో అని భయాందోళనకు గురి చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. నంబర్ 1, చూస్ ద బెస్ట్. ఈరోజు 3 రోజులు, నిన్న, ఇవాళ, రేపు, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. కొత్త కొత్త మూవీస్ రిలీజ్ అయినాయి. టీవీ ఓపెన్ చేస్తే క్రికెట్ రోజు వస్తుంది అనుకోండి. మా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చేది, ఇప్పుడు రోజు వస్తుంది. T20, 10-20, వాట్ ఎవర్, డిఫరెంట్ నేమ్స్ తోటి. సో యూ హ్యావ్ సెవరల్ ఆప్షన్స్. చాలామందికి హాలిడేస్ ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఆ ఆప్షన్స్ అన్నీ వదిలేసి ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు, గంప నాగేశ్వరరావు గారు పెట్టినటువంటి ఈ 3 days సెషన్స్కి మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కూర్చున్నారు అంటే ఇట్ షోస్ యువర్ క్రెడిబిలిటీ, యువర్ కన్విక్షన్, యువర్ డిటర్మినేషన్ ఫర్ బెటర్ చాయిస్. ఎస్ ఆర్ నో? మరి అందరు ఇట్లాంటి చాయిస్ తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు? మేబీ దే ఆర్ నాట్ హ్యావింగ్ సంథింగ్ విచ్ అన్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు జనరేట్. ఎడ్యుకేషన్ అనేది ఏం జనరేట్ చేయాలి మనిషిలో అంటే, నా ప్యాషన్ ఏంటి అనేది నా చేత ఐడెంటిఫై చేయించాలి. వాట్ ఈస్ మై ప్యాషన్? నా బలం, నా బలహీనత ఏంటో నాకు తెలియజేస్తూ, నాలో ఏదో రగులుతూ ఉన్నటువంటి ఒక ప్యాషన్ ఉంటుంది. నేను పలానా సో అవ్వాలనుకుంటున్నాను, నా దేశానికి సో కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను అనేటటువంటి ప్యాషన్ నాలో రగిలించాలి. అది ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది. ఆ ఎడ్యుకేషన్ మీకు ఆ ప్యాషన్ రగిలించింది కాబట్టే మీరు ఈ చాయిస్ తీసుకున్నారు. ఎస్ ఆర్ నో? మీ చాయిస్కి స్ఫూర్తిగా నిలుస్తూ దానికి వెసులుబాటు కల్పించినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ శ్రీ గంప నాగేశ్వరరావు గారికి మీ తరపున, నా తరపున మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. బికాస్ హీ ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు మేక్ ద బెస్ట్ చాయిస్. ఎవ్రీ నౌ అండ్ దెన్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇంతమందికి వారి చేసేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్లో లాస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీ లంచ్, ఫ్రీ సెషన్స్ అని పెడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హౌ కెన్ అ పర్సన్ డూ లైక్ దిస్? ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్, ఇట్లాంటి సంస్థలు ఎట్లా ఉంటాయి అని, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎట్లా చేస్తున్నారు అని. దట్ ఈస్ ద చాయిస్, దట్ ఈస్ ద ప్యాషన్ హీ ఈస్ హ్యావింగ్, అండ్ దట్ ఈస్ ద చాయిస్ యూ ఆర్ మేకింగ్ in your life. So I want my son to be remembered by the way he lived and not by the way he died. Ante it is because his son chose to serve the nation. వాళ్ళ కొడుకు అప్పుడు ఆయన చేసినటువంటి చాయిస్ ఏంటి అంటే, పిల్లడుగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఆటలు ఆడుకోలే, లేదా సినిమాలకి షికార్లకి తిరగల, అమ్మాయిల వెంట పడల, ఫేస్బుక్లో వాట్సాప్లో చూస్తూ వాళ్ళని వీళ్ళని ట్రాలింగ్స్ చేయలే, లేదా వాళ్ళని వెంటబడి వేధించల. నథింగ్ హీ హాస్ డన్. Always studies, always aiming to save for his nation. That is the choice he made. So how we can live our life to be remembered in such a way? Ante number 1 is
ద చాయిస్ యూ మేక్. మీరు తీసుకున్నటువంటి ఆ చాయిసే, నేను ఇలా ఉండాలి, నేను ఇలా గుర్తింపబడాలి, నేను ఈ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలి, నేను ఈ విధంగా నా తల్లిదండ్రుల చేత గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి కల్పించాలి, నాకు విద్య నేర్పినటువంటి గురువులకి గర్వకారణంగా నిలవాలి అనేటటువంటి చాయిస్, ఆ ప్యాషన్, మీ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి ఆ ప్యాషన్ మీలో రగల్చాలి. సో ద నెంబర్ 1 ఆన్సర్ టు నేను ఎట్లా ఆ విధంగా జీవించాలి అంటే ద చాయిస్ ఐ హ్యావ్ టు మేక్. మీరు ఫ్లైట్లో వెళ్తూ ఉంటారండి, ఆ ఫ్లైట్లో మీరు టికెట్ బుక్ చేసుకున్నాక ఫ్లైట్ బోర్డ్ చేసిన తర్వాత మనందరికీ తెలిసి ఇది వినే ఉంటాం, టేక్ ఆఫ్ మన చేతుల్లో ఉండదు. ఎస్ ఆర్ నో? ఎప్పుడు టేక్ ఆఫ్ అవ్వాలి మన చేతుల్లో ఉండదు, పైలట్ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు ల్యాండ్ అవ్వాలి మన చేతుల్లో ఉండదు, పైలట్ చేతుల్లోనే ఉంటుంది. అది ఆన్ బోర్డ్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ టర్బులెన్స్ అంతా కూడా మన చేతుల్లో ఉండదు. మరి ఏది మన చేతుల్లో ఉంటుంది? వాట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్? వెన్ వీఆర్ ఆర్ ఇన్ ద స్కై, వాట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్? హౌ వీ స్పెండ్ టైమ్. ఎస్ ఆర్ నో? చాలామంది చాలా రకాలుగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ద వే వీ స్పెండ్ అవర్ టైమ్. టేక్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ బర్త్, ల్యాండింగ్ ఈజ్ నథింగ్, మేబీ ఇట్ ఈస్ యువర్ డెత్. బట్ ఇన్ బిట్వీన్ టర్బులెన్స్ అనేది మన లైఫ్లో వచ్చేటటువంటి చాలా చాలా డిస్టర్బెన్సెస్, మంచి చెడు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ద చాయిస్ యూ మేక్ యూ టు లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. లైఫ్ అంటే నాట్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ వీ స్పెండ్, బట్ ద వాల్యూ వీ యాడ్ టు ఇట్. జీవితం అంటే ఎన్ని సంవత్సరాలు అనే నంబర్స్ తోటి కొలిసేది కాదండి, దానికి మనం ఇచ్చేటటువంటి వాల్యూ ఎడిషన్. స్వామి వివేకానంద ద లెగసీ, ఎన్ని సంవత్సరాలు జీవించాడు? నంబర్స్తో చూస్తే చాలా చిన్నదై ఉండొచ్చు, కానీ ద లెగసీ హీ హాస్ గివెన్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్ ఇస్ ఇన్యూమరబుల్. దాన్ని వెలకట్టలేము, దాని బరువు తూచలేము. దట్ ఈస్ ద చాయిస్ హీ మేడ్. ఆది శంకరాచార్య, దట్ ఈస్ ద చాయిస్ హీ మేడ్. అలాంటి గ్రేట్ పర్సనాలిటీస్ చాలామంది ఉన్నారు. దే మేడ్ దట్ చాయిస్. వాళ్ళ చదువు, వాళ్ళ విద్య, వారికి ఇచ్చినటువంటి ఆ ప్యాషన్, వాళ్ళలో రగిల్చినటువంటి ప్యాషన్ అట్లాంటిది. అట్లాంటి ప్యాషన్ మీ అందరిలో ఉండాలని ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫ్యామిలీ కోరుకుంటుంది. కాబట్టి ఇట్లాంటి వేదికలు పెడుతూ ఉన్నారు, చాలామంది ఇన్వైట్ చేస్తున్నారు. ఆ వేదికలో నాలాంటి వారికి కూడా మాట్లాడగలిగేటటువంటి అదృష్టాన్ని కల్పిస్తూ ఉన్నారు. నెంబర్ 1 వాట్ వీ నీడ్ టు డూ టు లివ్ అవర్ లైఫ్ విత్ వాల్యూ ఇస్ ఏంటండి? ఫస్ట్ వన్, ద చాయిస్ వీ మేక్ ఇన్ అవర్ లైఫ్. నెంబర్ 2, ఈ చాయిస్తో పాటు అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు అస్ ఇస్ ది ఎబిలిటీ టు కంట్రోల్ అవర్ మైండ్. చాలా కష్టం అండి ఇది. మన మైండ్ని కంట్రోల్ చేసుకున్నామంటే ఇంకా మనం మహానుభావుల కోవల్లో అక్కడక్కడ పెద్ద పెద్ద ఆ ఫోటోలు ఉన్నాయి కదండి, వాటి మధ్యలో మన ఫోటో కూడా పెట్టేయచ్చు. అవునా కాదా? దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ టు అస్. చాయిస్ అన్నా పర్వాలేదు, నేను ఇలా అవ్వాలనుకున్నాను, అలా అవ్వాలనుకున్నాను అనుకుంటాం. అఫ్ కోర్స్ ఆ చాయిస్ కంటిన్యూ చేయాలంటే మనకు కంటిన్యూస్గా కావాల్సింది డిటర్మినేషన్ అండ్ హార్డ్ వర్క్. ఎస్ ఆర్ నో? ఎస్. సెకండ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ కంట్రోలింగ్ అవర్ మైండ్. ఆ మైండ్ని మరి కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలా? ఇందాక మనం చర్చించుకున్నాం. తల్లి పబ్జీ గేమ్స్ ఆడొద్దనిందని చెప్పి కర్ర తీసుకొని చంపేయడం, తండ్రి తన ప్రేమించినటువంటి ప్రేమను యాక్సెప్ట్ చేయలేదని చెప్పి పెట్రోల్ పోసి చంపేయడం, తన ఫేస్బుక్లో పెట్టినటువంటి ఫొటోస్కి రావాల్సినటువంటి అనుకున్నటువంటి లైక్స్ రాలేదని. నేను ఇవన్నీ స్టోరీస్ చెప్పట్లేదండి, న్యూస్ పేపర్స్లో మీలాగే నేను చదివి చెప్తున్నా అంతే. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో కూడా నేను భాగం కాదు, ఎక్కడెక్కడో జరిగినవి, కానీ వాస్తవాలు. తను పెట్టినటువంటి ఒక ఫోటో షూట్లో ఉన్న ఫొటోస్కి లైక్స్ తను అనుకున్న రీతిలో రాలేదని 4 అంతస్తుల మేడ మీద నుంచి ఆత్మన్యూన్యతా భావంతో, అభద్రతా భావంతో, ఫ్యూచర్ ఏమైపోద్దో అనే భయంతో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి మహిళ. మొన్న జరిగినటువంటి కేసు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ ఆల్సో. ఎన్ని ప్రశ్నలు మన మైండ్లో వచ్చినాయి. చిన్నపిల్లలు ఎట్లాంటి పరిస్థితి, ఏ పరిస్థితిలో ల్యాండ్ అవుతున్నారు, రేపొద్దున్న ఫ్యూచర్ ఏంటి? ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ నా సెల్ ఫోన్లో వస్తే నా కొడుకు చూస్తూ ఉండేటప్పుడు వాడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి చాలా కష్టమైపోయింది. హీ వాజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్.
లీగలీ రాంగ్, లాజికలీ కరెక్ట్. మీకు అర్థమయ్యే ఉంటుంది. లీగల్గా ఆ క్వశ్చన్స్ తప్పు, లాజికల్గా ఆ క్వశ్చన్స్ కరెక్ట్. అవి నేను ఓపెన్గా కూడా మాట్లాడలేను. బికాజ్ మనం అనుకుంటున్నాం కదా మోడర్నిటీ, సివిలైజ్డ్ వరల్డ్ అని, కొన్ని విషయాలు మాట్లాడకూడదు. కానీ 8th క్లాస్ చదువుతున్నటువంటి కుర్రోడికి లీగల్ ఆస్పెక్ట్స్, మోరల్ ఆస్పెక్ట్స్, జస్టిస్, లిబర్టీ, ఇన్ని వాల్యూస్ తెలియదు కదండి. వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు చాలా వరకు చెప్పడం కష్టంగా అనిపించింది. వై ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్? వీఆర్ నాట్ బీయింగ్ టాట్ సంథింగ్. ఎర్లియర్ డేస్లో ఎథిక్స్, వాల్యూస్ అనేవి టీచ్ చేసేవాళ్ళు కాదండి, క్యాచ్ చేయాలి మనమే. దే వర్ నాట్ ద థింగ్స్ విచ్ వేర్ టాట్, దే వర్ ద థింగ్స్ విచ్ వేర్ కాట్. కుటుంబం పుట్టిన దగ్గర నుంచి, కుటుంబ నేపథ్యం నుంచి, తర్వాత ఎడ్యుకేషను, ఆ తర్వాత యుక్త వయసు, ఆ తర్వాత అడల్ట్ ఏజ్, ఓల్డ్ ఏజ్, వీటన్నిటిలో కూడా కంటిన్యూస్ ప్రాసెస్గా ఈ ఎథిక్స్, వాల్యూస్ అనేవి ఎవరికి వాళ్ళు కుటుంబ నేపథ్యంలో, విద్యా వ్యవస్థలో, గురువుల దగ్గర నుంచి, సమాజంలో ఇతరుల దగ్గర నుంచి వారంతటి వాళ్ళు నేర్చుకొని ఇన్కల్కేట్ చేసుకునేటటువంటి పరిస్థితి అప్పట్లో. బట్ నౌ, నేను చిన్నప్పుడు కూడా మోరల్ సైన్స్ క్లాసెస్ ఉండేవి. ఇప్పుడు ప్రతి వాటిలో ఎథిక్స్ అని కొన్ని టాపిక్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. పెట్టడం తప్పు కాదండి, ఆ పరిస్థితి మనం కల్పించుకోవడం మనందరి పొరపాటు. ఎస్ ఆర్ నో? ఎథిక్స్ ఆర్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు క్యాచ్ బై అవర్ సెల్వ్స్. మరి ఎథిక్స్కి, వాల్యూస్కి డిఫరెన్స్ ఏంటండి? మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్స్ చేసుకోవాలి మనం. ఎథిక్స్ టీచెస్ us how we have to conduct ourselves. వాల్యూస్ టీచెస్ us how we have to judge things. ఎథిక్స్ అనేవి నేను ఎట్లా బిహేవ్ చేయాలి అని నేర్పించేది. వాల్యూస్ అనేది నేను ఏ విధంగా ఒకదాన్ని జడ్జ్ చేయగలగాలి అనేటటువంటి నేర్పించే గైడ్ లైన్స్ వాల్యూస్. ఈ ఎథిక్స్, వాల్యూస్ అనేవి ఇంతకుముందు ఒక సబ్జెక్ట్గా ఎక్కడా లేదండి. అప్పుడు రోజుల్లో విలువిద్య, బాణ విద్య, లేదా మిగతా సాహిత్యం, కల్చర్, డాన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు, అంతవరకే. ఎథిక్స్, వాల్యూస్ అనేవి కుటుంబ నేపథ్యంలో, విద్యా వ్యవస్థలో వాటంతటి నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. అన్ని ఎగ్జామ్స్లోను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను, అన్ని కోచింగ్ ఆల్ ఎడ్యుకేషనల్ కరిక్యులంలోనూ అది పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్గా వచ్చేటటువంటి పరిస్థితి రావడం తప్పు కాదండి, ఆ పరిస్థితి అట్లా రావడం తప్పు. వై? వీఆర్ అనేబుల్ టు కంట్రోల్ అవర్ మైండ్. మైండ్ని కంట్రోల్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. క్రైమ్ చేయడానికి వాళ్ళెవరో పైనుంచి సెపరేట్గా పుట్టరండి. వాళ్ళ మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకునేటటువంటి ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య రోజుల్లో చాలా కొత్త ఫిలాసఫీ ఒకటి స్టార్ట్ అయింది. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్ టు లిజన్ టు దాట్. కొత్త ఫిలాసఫీ. ఇప్పుడు ఎవరు ఆ ఫిలాసఫీ స్టార్ట్ చేశారు, దాని గురించి మాట్లాడేటటువంటి అంత టైం నాకు లేదు, అంత అవసరం కూడా నాకు లేదు. కానీ ఆ కొత్త ఫిలాసఫీ ఏంటంటే, నువ్వు అనుకున్నది సాధించుకోవడానికి నువ్వు ఏమన్నా చెయ్యి, కానీ నువ్వు అనుకున్నది సాధించుకోవాలి. ఇది ఒక కొత్త ట్రెండ్ యూత్లో స్టార్ట్ అయింది. వాడు అది కావాలి అన్న దానికి ఏ విధంగా అన్నా తెచ్చుకుంటే వాడు హీరో. ఇజ్ ఇట్ దాట్? హీరోయిజం అంటే అది కాదండి. గొప్ప గొప్ప మహానుభావులు చెప్పింది ఏంటంటే, ద రూట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఫ్రూట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పారు. నీకు సక్సెస్ రావడానికి మార్గం చాలా ఇంపార్టెంట్ అండి, రాదర్ దాన్ ద రిజల్ట్. నీ మార్గంలో నిజంగా మొరాలిటీ ఉంటే, నీతి నియమం అనేది ఉంటే, కష్టం అనేది ఉంటే, డిటర్మినేషన్ అనేది ఉంటే, రిజల్ట్ దానంతట అదే వస్తుంది. మాకు ఫైరింగ్ నేర్పించేటప్పుడు నేర్పిస్తారు, హోల్డింగ్, ఎయిమింగ్ అండ్ ట్రిగర్ ఆపరేషన్ అంటారు. ఆ ట్రిగర్ ఆపరేషన్లో మా ఇన్స్ట్రక్టర్ శ్రీ కృష్ణన్ సార్ అప్పాలో పోలీస్ అకాడమీలో వారు చెప్పేవాళ్ళు, ఆ ట్రిగ్గర్ ఆపరేషన్ ఎట్లా చేయాలంటే నీ అంతటా నువ్వు నొక్కకూడదు, నువ్వు అది స్క్వీజ్ చేస్తూ ఉండాలి, దానంతట అదే బుల్లెట్ బయట ఉండాలి. నువ్వు చేయాల్సింది కేవలం ఎయిమ్ చేయడం మాత్రమే. యూ హ్యావ్ టు ఓన్లీ ఎయిమ్ ఫర్ ఇట్ and continuously concentrate, focus on squeezing the trigger. ఆటోమేటిక్గా దానంతట అదే వస్తుంది. పడితే బుల్లో పడాలండి, బుల్లో మాత్రమే పడాలి. నేను అక్కడ కొట్టాలనుకున్నాను, ఎక్కడో పడింది, పక్కనాడు దాంట్లో పడింది, జాంతనై. అంత ఫోకస్, అంత కాన్సన్ట్రేషన్, అంత ఎయిమ్ ఉండాలి.
రూట్ ఆఫ్ సక్సెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అందులో నీతి, నిజాయితీ, కష్టము, డిటర్మినేషన్ ఇవన్నీ ఉంటే రిజల్ట్ ఆటోమేటిక్గా బుల్లో పడతాయి. 5 రౌండ్లు బుల్లోనే ఉంటాయి. బుల్ అంటే తెలుసండి, ఆ చార్ట్ ఉంటుంది కదా, సర్కిల్స్, ఆ సర్కిల్లో ఉన్నటువంటి సెంటర్ సర్కిల్ బ్లాక్లో ఉంటుంది, అందులో పడాలి. దానికి నువ్వు టక 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 కొడితే పడవండి బుల్లో. టోటల్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, టోటల్ ఫోకస్ ఉండాలి. పక్క నుంచి ఎంతమంది మనం డిస్టర్బ్ చేస్తున్నా మళ్ళీ మన మైండ్ని తీసుకొచ్చి ఇక్కడే కంట్రోల్ చేయాలి. మనం స్క్వీజ్ చేస్తూ పోవాలి ట్రిగ్గర్ని, ఆటోమేటిక్గా దాని అంతటా అదే బుల్లో పడాలి. అది రిజల్ట్ అంటే. ద రూట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఫ్రూట్ ఆఫ్ సక్సెస్. బట్ ఈ మధ్య కాలంలో ఒక కొత్త ఫిలాసఫీ, నీకు ఆకలేస్తే హోటల్కి వెళ్ళి అన్నం తింటావు కదా, అట్లానే నీకు కోరిక వస్తే ఏమన్నా చేయొచ్చు అనే ఫిలాసఫీ వస్తుంది. ఆ ఫిలాసఫీకి చాలామంది ఫేస్బుక్లో, ట్విట్టర్లో లైక్స్ పెట్టి వాళ్ళు హీరోలుగా వెనరేట్ చేస్తుంటే ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ యాజ్ అ లేడీ అండ్ అ మదర్ ఆఫ్ 2 children. వాట్ ఈస్ దిస్ అంటే, నీ ఇష్టం అంటే ఇల్లంతా మందేనండి, ఒకటే ల్యాండ్లో ఉంటుంది, అందులోనే అదే ఇంట్లో దేవుడి రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది. ఇల్లు నీదే కదా, మరి బాత్రూమ్కి ఎట్లా వెళ్తావో అట్లాగే దేవుడి రూమ్లో కూడా వెళ్తామండి మనం. మరి అలాంటిది కడుపుకు ఆకలి ఎంతో వేరే దానికి అది అంతే అని రెండింటిని ఈక్వేట్ ఎట్లా చేస్తాం? వీఆర్ అనేబుల్ టు కంట్రోల్ అవర్ మైండ్. ఆ ఎథిక్స్కి, వాల్యూస్కి రోజులు పోతున్నాయి. మళ్ళీ పాఠ్యాంశాలుగా చదవాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి సమాజానికి వస్తుంది. అంటే ఐఎమ్ రియలీ స్కేర్డ్ హౌ ద నెక్స్ట్ జనరేషన్ వుడ్ సర్వైవ్ విత్ డిగ్నిటీ అండ్ ఆనర్. ఇందులో నేనేమీ చర్చించట్లా సున్నితమైన అంశాలు, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నవ్వాలి, ఏ డ్రెస్సులు వేసుకోవాలి, ఆల్ దట్ ఈస్ యువర్ చాయిస్. It is only your choice the way you live. Ultimate answer, your life should be remembered by the way you live. Yes or no? ఎంత ప్రౌడ్గా ఆ ఫాదర్ చెప్పాడు, నా కొడుకు ఏ విధంగా జీవించాడో అనే దాని మీదే గుర్తింపబడాలి, ఏ విధంగా మరణించాడు కాదు. అఫ్ కోర్స్ మరణం కూడా వీరమరణం అక్కడైతే. అఫ్ కోర్స్ అట్లాంటి మరణం పొందినటువంటి పిల్లలు ఉండడం ఆ తల్లిదండ్రుల అదృష్టం. అట్లాంటి లైఫ్ మనం లీడ్ చేయాలంటే, మన లైఫ్కి ఒక వాల్యూ ఉండాలి అంటే, నెంబర్ 1, ద చాయిస్ వీ మేక్ ఇన్ అవర్ జర్నీ. ఇట్ ఈస్ అప్ టు యూ. నేనేం పెద్ద మేధావిని కాదండి, ఇలాంటి చాయిస్ చేయాలి, ఇలాంటి చాయిస్ చేయకూడదు అని చెప్పే అంత గొప్ప మేధావిని కాదు. మీ జీవితం మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో మీ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది అని నా అనుభవం నేర్పించినటువంటి పాఠాలు గంపా నాగేశ్వరరావు గారు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. నెంబర్ 2, the power of controlling your mind, the ability to control your mind. స్వీయ నియంత్రణ అంటాం మనం. స్వీయ నియంత్రణ మనకి తల్లికి, చెల్లికి, అక్కకి, తోటి మహిళకి వ్యత్యాసం నేర్పించాల. నాకు ఆకలేస్తే ఏ హోటల్ కన్నా వెళ్తాను కాబట్టి కోరిక వస్తే ఎవరితో అన్నా తీర్చుకుంటానంటే సరిపోదండి. నో, వీఆర్ లివింగ్ ఇన్ అ కంట్రీ విత్ లార్జెస్ట్ లివింగ్ డెమోక్రసీ, largest surviving civilization and culture in such a way that మనం ఒక స్టోరీ చదివాం కదండి, స్వామి వివేకానందన ఎవరో ఒక లేడీ వచ్చి, మీరు మీ భారతదేశంలో, అర్థమైందండి నేనేం చెప్తున్నానో, స్వామి వివేకానంద దగ్గరికి ఒక లేడీ వచ్చి, మీ భారతదేశంలో మహిళలు ఎవరిని అసలు షేక్ హ్యాండ్ టచ్ కూడా చేయరంటండి, ఏంటిది ఇది అని ఒక మహిళ అడిగిందంట. ఆయన దానికి ఒక సమాధానం చెప్పాడు. ఏమని? ఎవరికన్నా చాలామంది చదివే ఉంటారు. ఎస్, వీ ట్రీట్ అవర్ విమెన్ యాజ్ క్వీన్స్. మేము క్వీన్స్గా ట్రీట్ చేస్తాం కాబట్టి వాళ్ళని టచ్ చేసేటంటే ధైర్యం చేయము, మేము నమస్కారం మాత్రమే చెప్తామన్నారు. దట్ ఈస్ ద ప్రౌడ్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. దట్ ఈస్ ద ప్రైడ్ ఇన్ అవర్ కల్చర్. మీరు మీ క్వీన్ వెళ్ళి ముట్టుకోగలరా అంటే అమ్మో అన్నారు. మేము మా భారతదేశంలో ప్రతి మహిళని క్వీన్గానే, రాణిగానే గుర్తిస్తాం. అందుకనే ప్రతి మహిళ షేక్ హ్యాండ్ కాదు నమస్కారం చెప్తామని ప్రౌడ్గా చెప్పాడంట స్వామి వివేకానంద, నేను కాదండి.
Swami Vivekananda. That is the pride in my culture. That is my pride of my land. ఇంత గొప్ప లార్జెస్ట్ లివింగ్ లెగసీ, లార్జెస్ట్ లివింగ్ డెమోక్రసీ, ఓల్డెస్ట్ లివింగ్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. ఈరోజు అట్లాంటి దేశంలో పుట్టినటువంటి నేను స్వీయ నియంత్రణ గురించి, ఎథిక్స్ గురించి, వాల్యూస్ గురించి పుస్తకాల్లో చదవడం అనేది ఎలా అనిపిస్తుందండి మీ అందరికీ? హౌ డు యూ ఫీల్? ఆ పరిస్థితి వచ్చినందుకు చాలా చాలా హృదయంలో ఒక రకమైనటువంటి బాధ. ఈ పరిస్థితి రావాల్సి వచ్చిందా అంటే రేపొద్దున ఈరోజు మనం ఎథిక్స్ వాల్యూస్ బుక్స్లో చదువుకుంటున్నామండి, ఎర్లియర్ డేస్లో లేవు కదా. రేపొద్దున్న పిల్లలకి, చిన్న పిల్లలకి అమ్మ అంటే ఇలా ఉంటుంది, చెల్లంటే ఇలా ఉంటుంది చూపించాలి కార్డ్బోర్డ్స్లో. అక్క అంటే ఇలా ఉంటుంది, తోటి మహిళ అంటే ఇలా ఉంటుంది, వీళ్ళతో ఈ పనులు మాత్రమే చేయొచ్చు, వీళ్ళతో ఈ పనులు మాత్రమే చేయొచ్చు, వీళ్ళతో ఇట్లానే బిహేవ్ చేయాలని చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం వస్తుందేమో మరి. చాలా వేదికల మీద నేను నా లైఫ్లో జరిగినటువంటి ఒక కేసు చాలా మందితోటి షేర్ చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాల పాప తన మీద 7 లైంగిక దాడికి గురి చేస్తే, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ఎంటైర్ హిస్టరీ అండ్ ఆ స్టోరీ అంతా చెప్పను, చాలామంది వక్తలు మాట్లాడాలి. ఆ పాపతోటి నేను అప్పుడున్నటువంటి లేడీ డిఎస్పీ, నా సెకండ్ పోస్టింగ్ అప్పుడు, ఆ పాపతో మాట్లాడి చాలాసేపు, ఆ పిల్లలందరూ కూడా చిన్నపిల్లలండి, జువెనైల్స్, చట్టంతో విభేదించిన బాలురు. ఇన్ ద ఇయర్ 2013, ఇప్పుడు కాదండి, దాదాపు 9 years బ్యాక్. మా సిఐ గారు వీళ్ళేనమ్మా అంటే నేను నమ్మలేదండి. వీళ్ళ అంటే అప్పటికి నాకు కూడా ఐ యూస్ టు థింక్ టీనేజర్స్ అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండదేమో అనుకున్నానేమో నేను కూడా, నా ఫస్ట్ పోస్టింగ్ సెకండ్ పోస్టింగ్ అప్పట్లో. ఆ తర్వాత వాళ్ళు ఆ కార్యక్రమాన్ని అంతా సెల్ ఫోన్లో అప్పుడే రికార్డ్ చేశారు, చాలా అడ్వాన్స్ అయిపోయింది ఆ రోజుల్లోనే. అది నాకు ల్యాప్టాప్లో చూపిస్తే అప్పుడు నాకు అర్థమైంది నిజమేనని. ఆ తర్వాత ఆ పాపతో మాట్లాడుతూ, బికాస్ లేడీ ఆఫీసర్, డిఎస్పీ ఈజ్ ద మెయిన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, దట్ టు అ లేడీ ఆఫీసర్, సో ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ స్పీకింగ్ టు, ఐ హ్యాడ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్పీకింగ్ టు దట్ గర్ల్. ఆ పాపతో మాట్లాడుతూ చాలా చాలా విషయాలు చెప్పింది, దయనీయమైనటువంటి పరిస్థితులు చెప్పింది. చెప్పిన తర్వాత నేను అడిగాను, అన్నయ్యలనే చెప్పింది ఆ పాప, ఈ అన్నయ్యలు ఇలా చేశారు, అన్నయ్యలు అలా తీసుకెళ్లారు, చాక్లెట్ ఇచ్చారు, బోర్డు మీదకి రమ్మన్నారు, బోర్డు అంటే కొండ, చిన్న కొండ, బోర్డు మీదకి రమ్మన్నారు, చాక్లెట్ ఇస్తానన్నారు, నేను వెళ్ళాను, ఒక అన్నయ్య ఇలా చేశాడు, ఒక అన్నయ్య ఇలా చేశాడు అన్నీ చెప్తూ ఉంది. మరి ఆ అన్నయ్యలందరినీ కొడదామమ్మా అని అడిగాను, జస్ట్ లైక్ దట్. బికాస్ ఒక టైపు ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోవాలి కదా, తన ఎమోషన్స్ని నేను, నా ఎమోషన్స్ని తను మ్యాచ్ చేసుకోవాలి కదా. ఆ అన్నయ్యలందరినీ కొడదామా అంటే తను అనింది, పోలీసా అంటే ఆ అన్నయ్యలు కొడదాము, ఇంట్లో ఉన్న మా అన్నయ్యని మాత్రం కొట్టద్దు అనింది. జస్ట్ ఇమాజిన్ వాట్ వెంట్ ఇన్ హర్ లైఫ్, జస్ట్ ఇమాజిన్ వాట్ వెంట్ ఇన్ హర్ లైఫ్. అదే పని చేసినటువంటి మా అన్నయ్యని, ఇంట్లో ఉన్న ఆయన్ని కొట్టొద్దు అనింది. నాకు ఒక సెకండ్ అర్థం కాలేదండి, నిజం చెప్తున్నాను. ఈ రోజుల్లో అయితే అర్థమయ్యేదేమో, అప్పుడు నాకు అర్థం కాలేదు. బికాస్ ఐ కుడెంట్ ఇమాజిన్ దట్ స్టేట్మెంట్. నాకు తెలియదు అప్పట్లో, 2013 షీ టోల్డ్ మీ దట్ 5-6 years గర్ల్ బోర్డు మీద చేసినటువంటి ఆ అన్నయ్యలను అయితే కొడదాము, ఇంట్లో చేసినటువంటి మా అన్నయ్యని మాత్రం కొట్టొద్దు అని. సమాజంలో ఇట్లాంటి గ్రే ఏరియాస్ చాలా ఉన్నాయండి. యు ఆర్ ఓన్లీ సీయింగ్ ద పాజిటివ్ ఆఫ్ ఇట్, సీ ద నెగటివ్స్ ఆఫ్ ఇట్. చాలా రంగాల్లో మీలాంటి యువత ఇంకా చేయాల్సిన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది, ఎంతో ప్రభావితం చేయాలి సమాజాన్ని. దో ఇండియా ఈజ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ వేరీడ్ కల్చర్, సక్సెసెస్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, స్టిల్ దేర్ ఆర్ గ్రే ఏరియాస్ విచ్ నీడ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ లీడర్స్ లైక్ యూ. అంటే మీరందరు పొలిటీషియన్స్ అవ్వాలని మాత్రమే కాదు, మీరందరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మాత్రమే అవ్వాలని కాదు, మీ మీ రంగాలలో మీ కాంట్రిబ్యూషన్ మీరు చేస్తే ఖచ్చితంగా సమాజంలో అట్లాంటి గ్రే ఏరియాస్ రాబోయే తరాలు చూడవు. ఎస్ ఆర్ నో? సో నెంబర్ 2, స్వీయ నియంత్రణ, కంట్రోలింగ్ యువర్ ఓన్ మైండ్. మరి దానికి ఏం చేయాలి? హౌ ఐ హ్యావ్ టు కంట్రోల్ మై మైండ్? How I have to control my mind? Number 1, we have to have that sort of awareness, consciousness. ఎరుక అంటారు తెలుగులో. ఇది చెప్పడం చాలా తేలికండి, ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది ఎంత కష్టంగా ఉంటుందో. ఇంపాసిబుల్ అయితే కాదు, ఇట్ ఈస్ పాసిబుల్. అందరూ మెడిటేషను, యోగా, అది ఇది అంటే ఆ మెడిటేషను, స్పిరిచువాలిటీ ఇదంతా
రిటైర్ అయిపోయిన వాళ్ళకి మాకెందుకు అనుకుంటారు చాలామంది. రిటైర్ అయిన తర్వాత ఆయన ఎరుక అయితే ఏమి, ఎరుక కాకపోతే ఏంటండి ఇంకా. అఫ్ కోర్స్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ స్టిల్ కాంట్రిబ్యూటింగ్, బట్ ఇన్ జనరల్ నేను చెప్తున్నా, ఇన్ జనరల్ దే హ్యావ్ సీన్ సఫిషియంట్ లైఫ్, బట్ ఇట్ ఈస్ యూ హూ హ్యావ్స్ టు మేక్ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద సొసైటీ. మరి ఆ కంట్రోలింగ్ మైండ్ కావాల్సింది నెంబర్ 1 అవేర్నెస్, ఆ కాన్షియస్నెస్ కావాలి. నా బలం ఏంటి, నా బలహీనత ఏంటి, నాకు ఏది ఇష్టం, నాకు ఏది ఇష్టం లేదు, ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ ఎస్ చెప్పాలి, చాలామందికి తెలియట్లేదు. ఆడపిల్లలకి మగపిల్లలకి ఆల్ ఆర్ ఈక్వల్, జెండర్ ఈక్వాలిటీ ఉంది క్రైమ్ రేట్లో, నేచర్ ఆఫ్ క్రైమ్లో. ఐఎమ్ సర్ప్రైజ్ టు సే యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఎక్కడ కనపడుతుందంటే అక్కడ బాగా కనపడుతుంది. Very, very surprised to say that. So number 1 to achieve that controlling the mind is to have the awareness, consciousness. నా గురించి నాకు తెలియాలి, నా బలం నాకు తెలియాలి, నా బలహీనత నాకు తెలియాలి, నా ఇష్టం నాకు తెలియాలి, నా అయిష్టత నాకు తెలియాలి, అన్నీ తెలియాలి. నెంబర్ 1. నెంబర్ 2 కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్. నా గురించి నాకు తెలిసినప్పుడు నాకు ఏది కావాలి అనే దాని మీద పూర్తి ఏకాగ్రత, పూర్తి ఫోకస్ కావాలి. ఎందుకు ఎగ్జామ్ రేపు ఉంది, ఇంట్లో క్రికెట్ మోగుతుంటే మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందండి? ఇది నేను మిమ్మల్ని చూసి చెప్పట్లా, నా ఇంట్లో నా పిల్లలు చేసేదే చెప్తున్నా. కాన్సన్ట్రేషన్ మొత్తం టీవీ మీదే ఉంటుందండి. టీవీ ఆఫ్ చేస్తే సెల్ ఫోన్ తీసి అక్కడ స్కోర్ చూస్తారు, అది ఆఫ్ చేస్తే పక్కింటి ఫ్రెండ్కి ఫోన్ చేసి స్కోర్ ఎంత అని అడుగుతారు. ఎందుకండి అంత కాన్సన్ట్రేషన్ ఉంది దాని మీద? తప్పు లేదండి అందులో, కానీ రేపు ఎగ్జామ్ ఉందంటే ప్రయారిటైజ్ చేసుకోకుండా అంత కాన్సన్ట్రేషన్ ఉందంటే ఎంత డిటర్మినేషన్ ఉండాలి దాని గురించి తెలుసుకోవాలని. మళ్ళీ ఆ ఎరుక సమాజంలో జరుగుతున్నటువంటి వాట్ ఎవర్ చేంజెస్ వాటి మీద ఎందుకు లేవు, మీరు ఎంచుకున్నటువంటి మీ గోల్ అది రీచ్ అవ్వడానికి ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ లేదు? ఇట్ ఓన్లీ షోస్ ల్యాక్ ఆఫ్ డిటర్మినేషన్, ఆ చిత్తశుద్ధి లేకపోవడం. నెంబర్ 1 అవేర్నెస్, number 2 determination, concentration and focus, and number 3 most important to control your mind is continuous practice. అభ్యాసం కూస విద్య అంటారు, అవునా కదండి? కరెక్టే కదా? తెలుగు తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి. ఇస్ ఇట్ రైట్? ఎస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. పక్కకి వెళ్తుంది మైండ్, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ పక్కకి వెళ్తుంది, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయాలి. 100 సార్లు 1000 సార్లు చేయండి, తర్వాత ఇంకా మైండ్ పక్కకే వెళ్ళదు. వీడు మన మాట వినడు అని ఆ మైండ్ అనే కోతి డిసైడ్ చేసుకుంటుంది. డిసైడ్ చేసుకొని ఇంకా వీడితోటి కాదు, మనం ఎంత డిస్టర్బ్ చేసినా కాదు అనే దాంతో అక్కడ ఎక్కడైతే ఫోకస్ చేయాలో అక్కడే ఉంటుంది. నెంబర్ 2 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 1 టు లివ్ లైఫ్ విత్ వాల్యూ ఇస్ కంట్రోలింగ్ యువర్ మైండ్. ఆ కంట్రోల్ కావాల్సింది ఏంటండి? కాన్షియస్నెస్. నెంబర్ 2 కాన్సన్ట్రేషన్, నెంబర్ 3 ఫోకస్, అండ్ నెంబర్ 4 కంటిన్యూస్ ప్రాక్టీస్. మరి మనం అంత కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నామా అంటే మన ప్రశ్నకి మనమే సమాధానం చెప్పుకోవాలి. ఐఎమ్ నాట్ సో గ్రేట్ టు జడ్జ్ ఎనీ వన్. సో ఫస్ట్ మనం చర్చించుకున్నాము చాయిస్ గురించి, నెంబర్ 2 మనం చర్చించుకున్నాము కంట్రోలింగ్ ద మైండ్ గురించి, అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ 1 ఇస్ కాంట్రిబ్యూషన్. వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద నేషన్ విచ్ హ్యాస్ గివెన్ లార్జెస్ట్ లివింగ్ డెమోక్రసీ. ప్రపంచ దేశాల్లో నేను నా కొడుకు ఇప్పుడు 9th స్టాండర్డ్ చిన్న అబ్బాయి వస్తే వాడికి ఫ్రెంచ్ రెవల్యూషన్ నేర్పిస్తూ ఎన్సీఆర్టీ ఫస్ట్ చాప్టర్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్లో అన్ని టాపిక్స్లో వన్ ఆఫ్ ద టాపిక్ ఇస్ విమెన్ ఇన్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఎవరైనా ఎన్సీఆర్టీ బుక్స్ 9th క్లాస్ ఉంటే చూడండి, విమెన్ ఇన్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఆ విమెన్ ఇన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ టాపిక్లో ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెంచ్ రెవల్యూషను? 1700s స్టార్ట్ అయినటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్ ప్రిన్సిపల్స్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, అది ఇది అంటూ ఉన్నారు. ఎక్కడా విమెన్కి రోల్ లేదండి, ఎక్కడా విమెన్కి రోల్ లేదు. దో విమెన్ వాజ్ స్ట్రగ్లింగ్ కంటిన్యూస్లీ, దో విమెన్ వాజ్ వెరీ వెరీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్, బట్ దే గాట్ దేర్ రైట్స్ ఇన్ ద ఇయర్ 1950s వచ్చింది. ఏది? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, రైట్ టు ఓట్ అనేది. బట్ ఇట్ ఈస్ మై ప్రౌడ్ కంట్రీ ఆఫ్ ఇండియా. ప్రపంచం మొత్తంలో రాజ్యాంగం పుట్టుకతోనే అడల్ట్ ఫ్రాంచైజ్, రైట్ టు ఓట్ అనే హక్కు స్త్రీ సాధించుకుంది. అంత గొప్ప దేశం నాది. అట్లాంటి దేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర్యం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకున్నటువంటి సందర్భంలో
అట్లాంటి దేశానికి నా వంతు బాధ్యతగా, is it not my responsibility to repay back to the society, to the country which has given me right to life, liberty, live with dignity, freedom, universal adult franchise, everything by birth itself? Yes or no? Is it not my responsibility to repay back to the society andi? ఇది మనకి ఇక్కడుంటే తెలియదు, ఫారెన్ వెళ్తే, వేరే కంట్రీస్లో వెళ్తే అప్పుడు తెలుస్తుంది మన దేశంలో ఉన్నటువంటి డెమోక్రసీ. మన ఇష్టం వచ్చిన రాతలు రాస్తాం, ఇష్టం వచ్చిన పోస్టులు పెడతాం, ఇష్టమైన రీతిలో అందరినీ ట్రాలింగ్స్ చేస్తాం, అసభ్యంగా మాట్లాడతాం, అసభ్యమైనటువంటి రాతలు, అసభ్యమైనటువంటి కూతలు, ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద బిహేవ్ చేయడం, ఇది మనం చూస్తున్నటువంటి డెమోక్రసీ, చూపిస్తున్నటువంటి డెమోక్రసీకి నిదర్శనం. సిగ్గుచేటు మన మీద మనకే, సిగ్గుచేటు మన మీద మనకే. Just see our traffic rules, just see the way we drive on roads, the way we behave on roads, the way we throw litter on roads, the way we spit on roads, the way we conduct ourselves. నా ఇల్లు అయితే నేను ఎలా బిహేవ్ చేస్తాను, వేరే వాళ్ళదైతే నేను ఎట్లా బిహేవ్ చేస్తాను. It shows how civilized I am. I am shame about it. I feel ashamed. ఇట్లాంటి ఇంత అంటే దేశం పుట్టుకతోటే మనకి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఇన్ని ఫ్రీడమ్స్, ఇన్ని లిబర్టీస్ ఇచ్చినటువంటి దేశానికి నా వంతు కాంట్రిబ్యూషన్ నేను చెయ్యాలనుకోవడం గొప్ప విషయం అండి? కాదండి. మనిషిగా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నెంబర్ 3 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ వి మేక్ ఇఫ్ వీ వాంట్ అవర్ పేరెంట్స్ టు టెల్ లౌడ్లీ. నా కొడుకుని దేశం ఎలా జీవించాడో గుర్తించాలి, అలా మరణించాడు మాత్రమే కాదు. వాడిని నా భుజాల మీద ఎత్తుకుని ప్రపంచాన్ని చూపించాలనుకుంటున్నాను, కానీ వాడు మా ఇద్దరిని వాడి భుజాల మీద తెచ్చి ఇది నా ప్రపంచం అంటే, ఇది జీవితం అని మాకు చూపించాడు అని అంత గొప్పగా మేజర్ ఉన్నికృష్ణన్, సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి అంత గర్వంగా వార్ మెమోరియల్ ముందు మాట్లాడాడు అంటే ద చాయిస్ that leader has made, the power of his controlling his mind, the capacity to control his mind, and contribution he made to the society. Yes or no? ఈ కాంట్రిబ్యూషన్ అనగానే మనకు ఖచ్చితంగా తెలియాల్సింది అంటే సరితకు మైక్ ఇస్తే కుక్క గురించి, చెట్టు గురించి, చేప గురించి ఎస్ స్టోరీస్ చెప్తూనే ఉంటుంది. ప్రకృతి నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ప్రకృతి ఒక పెద్ద శక్తి. స్టార్టింగే అనుకున్నాం కదా, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, వృత్తి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత. ఆ దేవి ఎవరో కాదండి, ఆమె ఎవరో 10 చేతులు ఉన్నటువంటి అమ్మవారు అనుకుంటే పొరపాటు. ఇట్ ఈస్ ద నేచర్, పవర్ ఆఫ్ నేచర్, దానికి ఉన్నటువంటి శక్తి. ఆ నేచర్లో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్, ద లైఫ్ ట్రీ. మన జీవితాన్ని ఒక చెట్టుతోటి పోలిస్తే ద రూట్స్ ఆఫ్ ద ట్రీ ఆర్ సింబాలిక్ టు కనెక్షన్. రూట్స్ ఆర్ సింబాలిక్ టు కనెక్షన్. ఆ చెట్టు ఎంత ఎత్తుకెదగాలి, ఎంత దృఢంగా నిలవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత పెద్ద గాలి వానలు వచ్చినా అయినా ఎట్లా గర్వంగా తలెత్తుకొని నిలబడాలి అనేది డిసైడ్ చేసేది ఏంటండి? ఆ రూట్స్ తన ఉన్నటువంటి పుట్టుక దగ్గర ఎంత కనెక్టెడ్ అయి ఉందో దాని మీద ఆధారపడి ఉంది. ఆర్ వి కనెక్టెడ్ టు అవర్ రూట్స్ ఇన్ అ సేమ్ మేనర్? ఐ డౌట్ ఇట్. హిస్టరీ అంటే కేవలం 10th క్లాస్లో 35 మార్కులు వస్తే చాలు, నెక్స్ట్ నేను బైపీసీనో ఎంపీసీనో తీసుకుంటాను, అప్పుడు నాకు హిస్టరీ చదవడానికి అవసరమేదే లేదు అని బాధపడేటటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. హౌ మెనీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ నోయింగ్ దేర్ ఓన్ హిస్టరీ? How many of us, children pakkan పెట్టండి, how many of us are proud of knowing our own history? Please raise your hands. See very few. మన చరిత్ర మనం తెలుసుకోవడానికి ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి ఎంతమంది ఉన్నారు అంటే ఐ కుడ్ సీ ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ హ్యాండ్స్ రైజింగ్. ఎనీవే థ్యాంక్స్, మీరు అంత జెన్యున్గా ఉన్నందుకు థ్యాంక్స్. ఆవిడ ఏదో అడుగుతుంది కదా అని చేతులు ఎత్తితే పోలా అని అందరు ఎత్తలా. మీరంత జెన్యున్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. I could see only few hands raising when I asked the question, how many of you are proud to know your own history? అంటే కేవలం 10-15 చేతులు మాత్రమే రైజ్ అయినాయి.
మరి ప్రశ్న అర్థం కాలేదో, ప్రశ్న ఉన్న ఆంతర్యం అర్థం కాలేదో నాకు తెలియదు. కెన్ ఐ సీ ఎనీ హ్యాండ్స్ అబౌవ్ దేర్? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ప్రౌడ్ టు నో యువర్ ఓన్ హిస్టరీ? See again very few hands. చెట్టు నేర్పిస్తుందండి పాఠము. నువ్వెంత దృఢంగా ఎదుగుతావు అనేది నీ పుట్టుకతో నువ్వు ఎంత గట్టిగా కనెక్ట్ అయి ఉంటావో అప్పుడు మాత్రమే అని. ఆ చెట్టు వేర్లు ఆ భూమిలోకి ఎంత గట్టిగా కనెక్ట్ అయి ఉంటే, ఎంత దృఢంగా కనెక్ట్ అయి ఉంటే అంత ఎత్తుగా ఆ చెట్టు అంత దృఢంగా ఎదుగుతుంది. చెట్టు నేర్పిస్తుంది పాఠము. Is it our responsibility to learn how we have to connect to the history? Yes or no? Yes. Number 2, ఆ కనెక్షను దేనికి కనెక్ట్ అయి ఉండాలి? హిస్టరీకి కనెక్ట్ అయి ఉండాలి, మన పుట్టుకి కనెక్ట్ అయి ఉండాలి, స్పిరిచువాలిటీ కనెక్ట్ అయి ఉండాలి. మళ్ళీ స్పిరిచువాలిటీ అనగానే అందరూ రిలీజన్ తీసుకొస్తారు. స్పిరిచువాలిటీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్ అండి. స్పిరిచువాలిటీ హ్యాస్ సంథింగ్ టు డూ ఓన్లీ విత్ కాన్షియస్నెస్, అవేర్. మెంటల్గా నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు, ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నావు, ఇమోషనల్గా ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నావు, ఎంత అలర్ట్గా ఉన్నావు అనేది అంతా కూడా నీ స్పిరిచువాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వెంత గర్వంగా ఉన్నావు అని. ఆ స్పిరిచువాలిటీకి కంటిన్యూస్గా కనెక్టింగ్ ఉండాలి అనేది నేర్పించే చెట్టు నేర్పించేటటువంటి పాఠము, చెట్టు వేర్లు నేర్పించేటటువంటి పాఠము కనెక్షన్ టు ద రూట్స్. నెంబర్ 1. నెంబర్ 2, ద ట్రంక్ ఆఫ్ దట్ లైఫ్ ట్రీ టీచెస్ అస్ కల్టివేషన్ అనే కాన్సెప్ట్ నేర్పిస్తుంది. కల్టివేషన్ ఆఫ్ వాట్? Cultivation of good habits, cultivation of ethics, cultivation of morals, cultivation of values. How many of us are doing? లేదు. లేసామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. లేదా కొంతమందికి మార్కులు కావాలి, ఎట్లా అన్నా తెచ్చుకోవాలి, ఏదో ఒక విధంగా కొత్త పోకడ, కొత్త ఆలోచనలు. And people, many of the youth are proud of that thought, proud of that ideology. నువ్వు ఏదన్నా చెయ్యి, మాకు మోరల్స్ లేవు, ఎథిక్స్ లేవు, రిలీజన్ లేదు, ఏమీ లేదు, మేము అనుకున్నామా సాధించాల్సిందే అంతే. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఫర్ దట్ ఫిలాసఫీ, ఐ కెనాట్ యాక్సెప్ట్. ఒకవేళ నేను తప్పు అయితే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ రాంగ్. నెంబర్ 2, ద ట్రంక్ ఆఫ్ ద ట్రీ టీచెస్ అస్ కల్టివేషన్. రూట్స్ చెట్టు వేర్లు నేర్పిస్తాయి కనెక్షన్. ట్రంక్ చెట్టు కాండం నేర్పిస్తుంది కల్టివేషన్ ఆఫ్ దోస్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ లివింగ్ లైఫ్ with respect, honor and dignity, adding values to your life, not numbers to your life. జీవితం అంటే నంబర్స్లో కాదండి, వాల్యూలో ఉంటుంది. కల్టివేషన్ ఆఫ్ దోస్ హ్యాబిట్స్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ విత్ ద ట్రీ టీచెస్ అస్ ఇస్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ, ద క్రౌన్. రూట్స్ కనెక్షన్, ట్రంక్ కల్టివేషన్ అండ్ ద క్రౌన్. చెట్టు పైన ఉన్న దాన్ని క్రౌన్ అంటారు కదా. దట్ క్రౌన్ టీచెస్ అస్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ డిటర్మిన్డ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద సొసైటీ? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. నాట్ జస్ట్ టు యువర్ ఫ్యామిలీ బట్ టు ది ఎంటైర్ సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్. At least you are concentrating on what I am trying to share with you. Not to teach you, only to share with you. So the life tree teaches us connecting to the roots, cultivation of those good habits, morals, values, ethics, living life with dignity, honor, respect and pride on your culture. Number 3, crown of the tree నేర్పిస్తుంది మనకి contribution, repaying back to the society. నాకు నా కొడుకు ఎలా జీవించాడో అనేదా ముఖ్యం అన్నదానికి నాకు తెలిసి సమాధానం నెంబర్ 1, ద చాయిస్ ఐ మేక్. నెంబర్ 2, ద కెపాసిటీ టు కంట్రోల్ మై మైండ్. నెంబర్ 3, హౌ మచ్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. ఎస్ ఆర్ నో? ఎస్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ నౌ డిటర్మిన్డ్? నిన్న చాలా మంచి గొప్ప వక్తలు నేర్పించినటువంటి వారు షేర్ చేసుకున్నటువంటి వాళ్ళ ఆలోచనలు మీరు విన్నారు, ఈరోజు ఉదయం నుంచి విన్నారు. ఎంతమంది అంత డిటర్మినేషన్ టు కాంట్రిబ్యూట్ బ్యాక్ టు ద సొసైటీ అని అడగగానే చాలామంది హ్యాండ్స్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ వన్, ఒక చిన్న స్టోరీతో ముగిస్తాను. ఈ చాయిస్, కంట్రోలింగ్ అవర్ మైండ్ సెట్, కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ, వీటన్నిటితో పాటు చాలామంది అనుకుంటారు ఈ రోజుల్లో, అందుకనే ఆస్ట్రాలజర్సు,
పండితులు, హస్తరేఖలు ఇవంతా సైన్స్ అయి ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ స్టిల్ వాటన్నిటికన్నా గొప్పది మన చిత్తశుద్ధి, హార్డ్ వర్క్, కమిట్మెంట్. ఒక గురుకులం పాఠశాలలో గురువుగారు పాఠాలు నేర్పిస్తుంటే ఒక స్టూడెంట్ సరిగా కాన్సన్ట్రేట్ చేయలేదంట. ఆ స్టూడెంట్ సరిగా కాన్సన్ట్రేట్ చేయలేదని ఆ గురువుగారు చాలా చాలా చిరాకు పడ్డాడు. 1-2 సార్లు చెప్పాడు, అయినా ఆ స్టూడెంట్ సరిగా కాన్సన్ట్రేట్ చేయలే. ఆ తర్వాత ఆ గురువుగారు ఆ పిల్లోడిని దగ్గరికి పిలిచి నీ చెయ్యి చాపమన్నాడంట. ఆ పిల్లోడు అనుకున్నాడు కొడతాడేమోనని, అయినా భయపడుతూనే చెయ్యి చాపాడు. చెయ్యి చాపిన తర్వాత గురువుగారు చెప్పారు, ఇంక నీకు ఈ గురుకులంలో స్థానం లేదు, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఆ పిల్లోడికి అర్థం కాల, ఎందుకు వెళ్ళిపోమన్నాడో అర్థం కాక, అడిగే ధైర్యం లేక గురువుగారు గురువుగారు అంటే మళ్ళీ చెప్పాడు, నీకు ఈ గురుకులంలో స్థానం లేదు, నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. అప్పుడు ధైర్యం చేసి